హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆన్లైన్ పాఠశాల. ఈరోజు మనం ఎస్ఎస్సి ఎంటీఎస్ ఇంగ్లీష్ పేపర్ అనేది చూద్దాము. సో ఈ ఎగ్జామ్ వచ్చేటప్పటికి 2 ఆగస్ట్ 2019 ఫస్ట్ షిఫ్ట్ పేపర్. సో ఈ పేపర్లో అడిగిన క్వశ్చన్స్ అనేవి మనం ఇప్పుడు క్లియర్గా చూద్దాము. సో ఎవరైనా ఈ ఛానల్ని ఇప్పుడే విజిట్ చేసినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకేనా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి కరెక్ట్ స్పెల్లింగ్ ఉన్న వర్డ్ ఏంటి అని అడిగారు. సో హాటినెస్, 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 హాటినెస్. సో 3 స్పెల్లింగ్స్ స్పెల్ అనేది సేమ్ ఉంది, ప్రొనౌన్సియేషన్ అనేది సేమ్గా ఉంది. సో హాటినెస్ అనేది ఉండదు, సో హాట్నెస్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ వన్ కాదు. సో 2, 3, 4లో ఏది కరెక్ట్? సో మనకు అర్థమవుతుంది ఈ మూడిట్లోనే ఏదో మిస్టేక్ ఉంది అని. ఓకే, సో అసలు ఫస్ట్ హాటినెస్ అంటే ఏంటి అనేది చూద్దాము. ద అపియరెన్స్ ఆర్ క్వాలిటీ ఆఫ్ బీయింగ్ యారోగెంట్లీ సుపీరియర్ అండ్ డిస్డైన్ఫుల్. సో ఎవరైతే బాగా పొగరుగా వాళ్ళ మాటే నెగ్గాలి, లేదంటే వాళ్ళే పైన ఉండాలి, వాళ్ళ చేసిన పనే వాళ్ళు అనుకున్నదే జరగాలి అని అనుకుంటారో, సో వాళ్ళు ఆ నేచర్ని హాటినెస్ అంటారు. ఓకే, అలా ఉండే దాన్ని హాటినెస్ అంటారు. సో కరెక్ట్ స్పెల్లింగ్ వచ్చేటప్పటికి HAUGHTINESS. ఓకే, సో కరెక్ట్ స్పెల్లింగ్ వచ్చేటప్పటికి అది. సో ఈ కరెక్ట్ స్పెల్లింగ్స్ అనేవి మీరు రోజుకి ఒక 10 to 15 స్పెల్లింగ్స్ రాసుకుంటూ ఉంటే మీకు ఆ స్పెల్లింగ్స్ అనేవి తెలుస్తాయి. సో చిన్నప్పుడు మీరు ఎలా అయితే ఇంపోజిషన్ లాగా రాస్తూ ఉండేవాళ్ళో, సో అట్లా రాస్తూ ఉంటే కనుక మీకు ఈజీగా ఈ స్పెల్లింగ్స్ అనేవి గుర్తుంటాయి. అండ్ దాంతోపాటు మీరు మీనింగ్ కూడా గుర్తుపెట్టుకున్నారనుకోండి, సో మీకు ఆ వర్డ్కి మీనింగు తెలుస్తుంది. సో మీకు సినోనిమ్, యాంటోనిమ్ దగ్గర యూజ్ అవుతుంది. అండ్ అలాగే కరెక్ట్ స్పెల్లింగ్ కూడా తెలుసుకుంటే స్పెల్లింగ్స్ దగ్గర కూడా మీకు అది యూజ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ కూడా మీకు కరెక్ట్ స్పెల్లింగ్ వర్డ్ అడిగారు. సో సింపుల్, ఇక్కడ మీకు గ్రామర్ స్పెల్లింగ్ అడిగారు. సో చాలా చాలా ఈజీ. సో GRAMMAR. సో గ్రామర్కి 2 Mలో వస్తాయి, AR వస్తుంది. ఓకే, సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో చాలా ఈజీ క్వశ్చన్ ఇది. నెక్స్ట్, హర్ పేరెంట్స్ ఆల్వేస్ డాష్ హర్ ఇన్ హర్ స్టడీస్. సో పేరెంట్స్ ఎప్పుడు ఒకళ్ళు చదవడానికి ప్రోత్సహిస్తారు కాబట్టి, సో మనకు డైరెక్ట్గా ఎంకరేజ్ అంటే ఏంటి? ప్రోత్సహించడం అనమాట. సో ఆమె పేరెంట్స్ ఆమెను ఎప్పుడు స్టడీస్లో ముందుకు వెళ్ళడానికి ప్రోత్సహిస్తూ ఉంటారు, ఎంకరేజ్ చేస్తారు. ఎంకరేజ్ అంటే ఏంటి? గివ్ సపోర్ట్, వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం, లేదంటే నువ్వు చదవగలవు, చేయగలవు అని ఆ మోరల్ బూస్ట్ అనేది ఇస్తే కనుక దాన్ని ఎంకరేజ్ అంటారు. సో ఇంట్రెస్టెడ్, ఇంప్రెస్డ్, ఎక్స్పెక్టెడ్ ఇవన్నీ మనకి ఎగ్జాక్ట్ మీనింగ్ కాదు, ఓన్లీ జస్ట్ ఆమె స్టడీస్లో ఎంకరేజ్ చేస్తున్నారు వాళ్ళ పేరెంట్స్. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, యాంటనిమ్ అంటే ఏంటంటే మనకి ఆల్మోస్ట్ ఆపోజిట్ మీనింగ్ వచ్చే వర్డ్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఫర్టైల్ అంటే ఏంటో చూద్దాం. సో ఫర్టైల్ అంటే ఏంటంటే ఫర్టైల్ ల్యాండ్ అంటారు, అంటే సారవంతమైన భూమి. సో ఆ భూమిలో మనం ఏ పంటలు వేసినా కానీ చక్కగా పండుతుంది. సో దాన్ని ఫర్టైల్ అంటారు. ఓకే, సో బ్యారన్ అంటే ఏంటంటే బీడు భూములు అనమాట. సో ఆ భూమిలో మనం ఏ పంట వేసినా కానీ పంట రాకపోతే కనుక అలాంటి భూమిని బ్యారన్ ల్యాండ్ అంటారు. సో ఫర్టైల్ అంటే సారవంతంగా వచ్చేది, బ్యారన్ అంటే సారవంతంగా రానిది. సో ఇక్కడ మనకి ఆల్మోస్ట్ ఆపోజిట్ మీనింగ్ అడుగుతున్నారు కాబట్టి, సో ఫర్టైల్కి ఆపోజిట్ ఏమవుతుంది? బ్యారన్ అవుతుంది. సో సివిలైజ్డ్ అంటే ఏంటంటే ఇక్కడ ఏ పని చేయాలి, చేయకూడదు అంటే ఒక పద్ధతి ప్రకారం, ఒక సిస్టమాటిక్గా చేస్తే కనుక దాన్ని సివిలైజ్డ్ అంటారు. సో టఫ్ అంటే ఏంటి? కష్టతరమైంది అని. ఓకే, సో అసలు మనకి డైరెక్ట్గా ఇది చాలా సింపుల్ క్వశ్చన్ అనే చెప్పాలి. సో ఫర్టైల్, బ్యారన్ అనేది నార్మల్ యాంటోనిమ్, ఇది మనం గుర్తుపెట్టేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ సేన్ అంటే ఏంటంటే మెంటల్గా స్ట్రాంగ్గా ఉండడం, లేదంటే చురుగ్గా ఉండడం. ఓకే, సో మీరు ఏదన్నా మీకు పని చెప్పగానే చురుగ్గా కనుక చేస్తే కనుక, అంటే మీ మైండ్ షార్ప్గా ఉంటే కనుక దాన్ని సేన్ అంటారు. సో మీరు చాలా చోట్ల వినే ఉంటారు ఇన్సేన్ అని అంటారు. అంటే ఇన్సేన్ అంటే ఏంటంటే కొంచెం క్రేజీగా చేయడం, లేదంటే పిచ్చి పిచ్చిగా చేయడం,
డిఫరెంట్గా హెయిర్ స్టైల్స్ వేసుకుంటా అట్లా డిఫరెంట్గా ఉన్న వాళ్ళని ఏమంటారు, ఇన్సేన్ అంటారు. సో సేన్ అంటే బాగా తెలివిగా ఉండడం, లేదంటే యాక్టివ్గా రియాక్ట్ అవ్వడం. ఇన్సేన్ అంటే ఏంటంటే కొంచెం క్రేజీగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటే కనుక వాళ్ళని ఇన్సేన్ అంటారు. సో సేన్, ఇన్సేన్ అనేది కూడా మనం చాలా చోట్ల వినే పదాలే. ఓకే, సో సేన్, ఇన్సేన్, దానికి యాంటోనిమ్ అడిగితే కనుక ఇన్సేన్. సో ప్రస్తుతానికి ఈ క్వశ్చన్లో ఫర్టైల్ అంటే సారవంతమైంది, బ్యారన్ అంటే బీడు భూములు అని. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేటప్పటికి వన్ వర్డ్ సబ్స్టిట్యూట్. సో ఆల్రెడీ ప్రీవియస్గా నేను కొన్ని ఇంపార్టెంట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అనేవి అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైనా చూడనట్లయితే అది కూడా చూడండి. సో వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఏంటి అంటే వన్ హూ ప్రిటెన్స్ టు బీ వాట్ హీ ఈజ్ నాట్. సో అక్కడ ఆ మనిషి తత్వం అది కాకపోయినా దానికోసం ఏదో ఒక పాజిటివ్ కోసమో, లేదంటే వాళ్ళు అనుకున్న పని జరగడం కోసమో వేరే వాళ్ళలాగా నటిస్తే కనుక వాళ్ళని హిపోక్రేట్ అంటారు. ఓకే, వన్ హూ ప్రిటెన్స్ టు బీ వాట్ హీ ఈజ్ నాట్. సో అతను ఏది కాదో, ఏదన్నా అవసరం కోసమో, లేదంటే పని జరగడం కోసమో వేరే వాళ్ళ నటించడం కానీ, లేదంటే మంచిగా బిహేవ్ చేయడం కానీ చేస్తే కనుక వాళ్ళని హిపోక్రేట్ అంటారు. ఓకే, హిపోక్రేట్. సో ఈ స్పెల్లింగ్ కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు, ఎందుకంటే అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ డైరెక్టర్. సో అందరికీ తెలుసు, ఒక గ్రూప్ని కానీ, లేదంటే ఒక మూవీని కానీ, ఏదైనా గ్రూప్ ఆఫ్ పీపుల్ని కానీ ఒక వేలో కనుక తీసుకెళ్తే కనుక వాళ్ళని డైరెక్టర్ అంటారు. క్రియేటర్ అంటే ఏదన్నా కొత్తదాన్ని క్రియేట్ చేసేవాళ్ళని. యాక్రోబాట్ అంటే ఏంటి, an ఎంటర్టైనర్ హూ పర్ఫార్మ్స్ స్పెక్టాక్యులర్ జిమ్నాస్టిక్ ఫీట్స్. సో జిమ్నాస్టిక్ ఫీట్స్ అన్నిటిని చేసే వాళ్ళని యాక్రోబాట్ అంటారు. నెక్స్ట్ ఎక్యూట్. ఎక్యూట్ అంటే ఏంటంటే షార్ప్గా ఉండడం, లేదంటే సివియర్గా, ఒకేసారి సడన్గా సివియర్గా రావడం. అది కొంచెం సేపే. సో కొంతమందికి హెడేక్ ఉంటుంది, అది చాలా సివియర్గా వస్తుంది, తక్కువ సేపే వస్తుంది. ఓకే, దాన్ని ఎక్యూట్ అంటారు. బ్లంట్ అంటే ఏంటంటే నార్మల్గా ఉండడం అన్నమాట. సో ఇక్కడ మనకి ఎక్యూట్కి యాంటోనిమ్ వచ్చేటప్పటికి బ్లంట్. సో నార్మల్ మీనింగ్ ఆఫ్ బ్లంట్ ఏంటి అంటే నాట్ హ్యావింగ్ ఏ షార్ప్ ఎడ్జ్ ఆర్ పాయింట్. సో షార్ప్ ఎడ్జ్ కానీ పాయింట్ కానీ లేకపోతే కనుక బ్లంట్ అంటారు. సో ఒక నైఫ్ ఉందనుకుందాం, అది షార్ప్గా ఉంటే ఎక్యూట్ అని చెప్పచ్చు. బ్లంట్ అంటే మనం అది ఆ నైఫ్ యూజ్ చేయడానికి పనికి రావట్లేదు అని, అంటే షార్ప్గా లేదు అని. ఏ బ్లంట్ నైఫ్ అంటే షార్ప్గా లేనిది, షార్ప్ ఎడ్జ్ లేని దాన్ని బ్లంట్ అంటారు. సో ఎక్యూట్ అంటే సివియర్గా ఉండడం, బ్లంట్ అంటే షార్ప్ ఎడ్జ్ లేకపోవడం, లేదంటే షార్ప్ పాయింట్ లేకపోవడం. సో డార్క్, క్లెవర్, గ్రేవ్ ఇవన్నీ నార్మల్ తెలిసిన వర్డ్సే. నెక్స్ట్ డీపెన్. డీపెన్కి సినోనిమ్ అడిగారు, అంటే ఆల్మోస్ట్ మీనింగ్ అడుగుతున్నారు. సో డీపెన్ అంటే ఏంటి అంటే ఉన్నదాన్ని ఇంకా ఇంకా రెచ్చగొట్టడం, లేదంటే ఇంకా బాధ పెట్టడం. సో ఇట్లా చేస్తే కనుక దాన్ని డీపెన్ అంటారు. సో డీపెన్కి సినోనిమ్ వచ్చేటప్పటికి ఇంటెన్సిఫై, అంటే ఇంకా ఎక్కువ చేసేలాగా చేస్తే కనుక దాన్ని ఇంటెన్సిఫై అంటారు. అంటే ఇప్పుడు ఒక చిన్న ఇద్దరు గొడవ పడుతున్నారు అనుకోండి, ఇంకొకళ్ళు వెళ్ళి ఇంకా దానికి అగ్నికి ఆజ్యం పోయడం అంటారు కదా. సో అట్లా చేస్తే కనుక అది ఇంకా ఎక్కువ అయిపోతుంది, అంటే ఇంకా గొడవ అనేది డీపెన్ అవుతుంది, లేదంటే ఇంటెన్సిఫై అయిపోతుంది, ఇంకా గొడవ అనేది పెద్దదవుతుంది. సూత్ అంటే ఏంటంటే నెమ్మదిగా చేయడం అనమాట. ఒకవేళ ఏదైనా మెడిసిన్ హెడేక్ కానీ, లేదంటే ఏదన్నా డిసీజ్తో బాధపడుతుంటే వాళ్ళకి ఏమైనా మెడిసిన్ ఇచ్చారనుకోండి, వాళ్ళు కొంచెం శాంతపడతారు. సో దాన్ని సూత్ అంటారు. న్యూట్రలైజ్ అంటే ఏంటంటే అటు ఎక్కువ కాదు, ఇటు తక్కువ కాదు, బ్యాలెన్స్డ్గా మధ్యస్థంగా ఉంటే కనుక దాన్ని న్యూట్రలైజ్ అంటారు. రిలీవ్ అంటే మీరు ఏదన్నా ఒక ప్రాబ్లంతో కానీ, లేదంటే ఏదన్నా డిసీజ్తో కానీ బాధపడుతూ మీరు దానికి ఏదైనా సొల్యూషన్ వచ్చిందనుకోండి, దాన్ని మీరు రిలీవ్ అవుతారు, దాని నుండి మీరు రిలీవ్ అవుతారు. సో ఇక్కడ డీపెన్ అంటే ఏంటంటే ఇంకా రెచ్చగొట్టడం, ఇంకా ఎక్కువ చేయడం అనమాట. సో దానికి సినోనిమ్ వచ్చేటప్పటికి ఇంటెన్సిఫై. నెక్స్ట్
ద బాల్ ఈజ్ ఇన్ వన్స్ కోర్ట్. సో ద బాల్ ఈజ్ ఇన్ వన్స్ కోర్ట్ ఈడియంకి మీనింగ్ ఏంటంటే టు బి రెస్పాన్సిబుల్ ఫర్ ఫర్దర్ యాక్షన్. సో నెక్స్ట్ యాక్షన్స్ అన్నిటికీ మనమే బాధ్యులము అని. సో ఇప్పుడు మీకు ఎగ్జామ్స్ ఉన్నాయి. సో చదవడం చదవకపోవడం అనేది మీ ఇష్టం. అంటే బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్ అంటే చదవాలా లేదంటే చదవకూడదా అనేది మీ చేతుల్లోనే ఉంది కాబట్టి సో ఆ కేసులో కూడా మీరు ద బాల్ ఈజ్ ఇన్ వన్స్ కోర్ట్ అని చెప్పచ్చు. నెక్స్ట్, ద ఎంట్రీ గేట్స్ వెర్ క్లోజ్డ్ డాష్ వీ కుడ్ ఎంటర్ ఇన్. సో క్లోజ్డ్ అనేది మనకి ఇక్కడ క్లోజ్డ్ ఏం చెప్తుంది, పాస్ట్ టెన్స్లో జరిగింది. సో పాస్ట్ టెన్స్లో అంటే మనం వెళ్ళే లోపు క్లోజ్ చేసేసారు అని. సో బిఫోర్, సో టిల్, ఆఫ్టర్, అంటిల్ ఏంటంటే ఫ్యూచర్ గురించి చెప్తున్నాయి కాబట్టి సో ఆబ్వియస్గా 1, 3, 4 అనేది రాదు. బిఫోర్ మేము వెళ్ళేటప్పటికే ఎంట్రీ గేట్స్ అనేవి క్లోజ్ చేశారు అని. నెక్స్ట్ క్వశ్చన్, I told the tailor to make a new dress for me. So I told the tailor to make a new dress for me. So మేడ్ అనేది మనకి ఇక్కడ ఎర్రర్. సో మేడ్ అనేది ఎందుకు రాదు అని అంటే నేను ఇప్పుడు వెళ్ళి టైలర్ని నా కోసం కొత్త డ్రెస్ చేయమని చెప్పాను, ఇప్పుడు చెప్పాను. ఓకే, సో ఇప్పుడు చెప్తున్నాను కాబట్టి మేక్ అనేది వస్తుంది. సో ఐ టోల్డ్ ద టైలర్ టు మేక్ ఏ న్యూ డ్రెస్ ఫర్ మీ. సో మేడ్ అనేది రాదు. సో మనకి టు మేడ్ ఏ న్యూ అనే దగ్గర ఎర్రర్ ఉంది కాబట్టి సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇది ఈరోజు పేపర్. హోప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. యూజ్ అయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.